మీరు నాతో ఒకసారి చెప్పారు, ఒక రోజు నైట్ తాతయ్య కూర్చుని మీతో ఒక విషయం చెప్పారని అన్నారు. ఆ విషయం చెప్పండి ఒకసారి. అది ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్న సన్నివేశం నేచర్ లో రికార్డ్ అవుతుంది అని చెప్పారు. అది చెప్పండి ఒకసారి. అంటే మనం ఏం చేస్తున్నామో ఈ ప్రకృతి అన్ని చూస్తుంటది. ఓకే, ప్రకృతికి పిన్ టు పిన్ తెలుసు. ఓకే, ఇప్పుడు ఇలా మనం కూర్చుని మాట్లాడుతున్నాం, ఈ ఈ ఈ వాతావరణం, ఈ పిక్చర్స్ అన్ని కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఏదో యాంగిల్ లో చూస్తే మళ్ళీ చూడగలుగుతాం. నేచర్ అంతా రికార్డ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఎలా రికార్డ్ చేస్తే అంటే, ఇప్పుడు పక్షులకి అన్నం పెట్టామనుకో, ఈ నేచర్ నీకు నువ్వు చేసే వృత్తో వ్యాపారమో అది అభివృద్ధి అవుతుంది. ఇండైరెక్ట్ గా నీకు ఇస్తుంటుంది. నువ్వు మంచి చేసినా ఇస్తుంది, చెడు చేసినా తిరిగి ఇస్తుంది. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. కర్మ అంటే మన పని, అది గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అనేది దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా ఇస్తుంది, గుడ్ చేసినా ఇస్తుంది, గుడ్ ఇస్తుంది, బ్యాడ్ అంటే బ్యాడ్ ఇస్తుంది. ఇప్పుడు బ్యాంక్ దొబ్బేయాలనుకో, వాళ్ళందరూ చేస్తారు. బ్యాంక్ దొబ్బేయాలి, బ్యాంక్ రాబరీ చేయాలని అనుకున్నాం సంకల్పం గట్టిగా. ఆ రాబరీ చేసే వాళ్ళందరూ నిద్రకు వస్తారు. ఆ థాట్స్ కొంతమంది ఉంటారు అన్నమాట. తాళాలు తీసేవాడు ఉంటాడు ఎక్స్పర్ట్, కట్ చేసేవాడు ఉంటాడు ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్స్ అంతా చేస్తారు. నేచర్ సింక్ చేస్తుంది. ఎంత థాట్ ప్రాసెస్ మన మైండ్ లో. అంటే తపస్సు అంటాం, లేదా సంకల్పం అంటాం. సంకల్పం బలంగా ఉంటే నేచర్ వినేస్తుంది. వినేసి అందరిని గ్యాదర్ చేసి పంపించేస్తే బ్యాంకు రాబరీ చేస్తారు. అదే పెద్ద టెంపుల్ కట్టాలనుకున్నాం అనుకో, అంతే అలా డిజైన్ వాళ్ళందరూ వస్తారు, డిజైన్ చేసే వస్తారు, వాళ్ళు వస్తారు, అందరూ లింక్ చేసేస్తారు. ఎలా వస్తాయంటే నేచర్ తెలుసు. ప్రతిదీ మనం పైకి చెప్పక్కర్లే, మనం చేయక్కర్లే. యాక్టింగ్ మన మైండ్ లో ఎక్కడో మారుమూల థాట్, ఆ థాట్ ని వెంటనే ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటూ ఉంటాయి. మన మైండ్ లో థాట్ రాగానే ఒక ఆరా ఏర్పడుతుంది, కొన్ని పిక్చర్స్ ఏర్పడతాయి. వెంటనే ఆ నేచర్ రికార్డ్ చేసుకుంటుంది, వీళ్ళు థాట్ తో ఉన్నారని. ఇప్పుడు పూర్వం ఋషులు పొట్టలు తపస్సు చేసుకున్నారు, పొట్టలు వచ్చేసి వాళ్ళకి. అదేమన్నా బయట మైకిలు పెట్టి అరిసేవారా, బ్యాన్ పెట్టి తిరిగిపోరా, నాకు ఇది కావాలి అది కావాలని కాదు కదా. అసలు పైకి మంత్రం ఉండదు, ఏం లేదు కదా. కానీ వాళ్ళ తపస్సు విని వాళ్ళకి ఏం కావాలి వచ్చి కదా. అలా ఇప్పుడు గిరిజనులు ఉంటారు కదా, అవునవును. మీ మెయిన్ కాన్సెప్ట్ కూడా మీ కాన్సెప్ట్ ఏంటంటే, మీది ఏ వైద్యం కూడా చెడు అని చెప్పలేదు ఇప్పటికొచ్చి. అంటే వాళ్ళు చేసిన వైద్యంలో తప్పుల్ని మెన్షన్ చేశారు కానీ వైద్యం తప్పని చెప్పలేదు. ఎందుకంటే ఏదో ఒక వైద్యం పేషెంట్ ని హెల్ప్ చేసింది. ప్రతి ఇప్పటికొచ్చి పుట్టిన ప్రతి వైద్యం కూడా ఏదో ఒక పేషెంట్ కి హెల్ప్ అయ్యింది. సో అది ఎందుకు ఎంచుకున్నారు అసలు? ఫస్ట్ మీరు మామూలుగా ఎవరన్నా ఇప్పుడు ఆయుర్వేదం చేశారనుకున్నా, ఆయుర్వేదమే చేద్దాం అంటే ఆయుర్వేదం అల్టిమేట్ అనుకుంటారు, హోమియో చేస్తే హోమియో అల్టిమేట్ అనుకుంటారు, హెలోపతి అయితే హెలోపతి అల్టిమేట్ అనుకుంటారు. కానీ మీరు చేసేది అన్ని వైద్యాలని కంబైన్ చేసినప్పుడు అప్పుడు పేషెంట్ కి ట్రూ మెడిసిన్ వెళ్తుంది అని చెప్పి మీ సిద్ధాంతం. దాని గురించి చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఏ వైద్యం చెడ్డది కాదు. ఏ వైద్యం చెడ్డది కాదు. ఓకే. రెండో పాయింట్, ఒకే వైద్యంలో అన్ని జబ్బులు తగ్గిపోతాయంటే పచ్చి అబద్ధం. ఇప్పుడు ఆయుర్వేదంలో అన్ని తగ్గుతాయని చెప్పానుకో పచ్చి అబద్ధం, హోమియోలో అన్ని తగ్గుతాయని చెప్పానుకో అబద్ధం, నేచురోపతి అన్ని తగ్గుతాయని అబద్ధం, అలోపతిలో అన్ని తగ్గుతాయని అబద్ధం. కానీ ఈ వైద్యంలో తగ్గంది ఆ వైద్యంలో తగ్గొచ్చు, అక్కడ తగ్గంది ఇంకో చోట తగ్గచ్చు. కొన్ని జబ్బులు కొన్ని వైద్యాల్లో తొందరగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఏం లేదు, రోడ్డు నుంచి వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయ్యి బుర్ర పగిలింది, అప్పుడు నేను ఆయుర్వేదం వేస్తాను హోమియో వేస్తానంటే కుదురుదేటి, అక్కడికి వెళ్ళాలి. అంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసే వరకు ఎలోపతి సపోర్ట్ ఉండాలి. సో అడ్వాన్స్డ్ సైన్స్. సో మనకి ప్రాణాపాయ నుంచి బయటపడేసేది ఇప్పుడున్న అందుబాటులో ఉన్న వైద్యం ఎలోపతి వైద్యం. దాన్ని తప్పు అనకూడదు, దాని ఇది కాదు, అది అవసరం. అన్ని వైద్యాలు మన మంచిగా, అన్ని వైద్యాలు మనకు అవసరం. కానీ ఎప్పుడు ఏ వైద్యం ఎక్కడ వాడుకోవాలో తెలియాలి. ఇప్పుడు ఆయుర్వేదంలో 6 నెలల్లో సంవత్సరం పట్టేది ఒక్కొక్కసారి హోమియోలో సింగిల్ డోస్ తో పోవచ్చు.
హోమియోలో సంవత్సరం పెట్టయితే ఆయుర్వేదంలో 40 days లో పోవచ్చు. ఈ 2 వైద్యాలు తగ్గంది నేచురోపతిలో పోవచ్చు. సో ఇవన్నీ బాడీ సఫర్ అవ్వకుండా ఎమర్జెన్సీలో సపోర్ట్ చేసేది ఎలోపతి. కొన్ని తప్పనప్పుడు సర్జరీస్ కూడా కొన్ని అవసరం ఉంటాయి, కొన్ని ఉంటాయి తప్పనప్పుడు, సీరియస్ అన్నప్పుడు అవి కూడా తప్పదు. అలాంటి అన్ని వైద్యాలు మన మంచికే. నా సిద్ధాంతం ఏంటంటే అన్ని వైద్యాలు ఒక చోట ఉండాలని నా కోరిక. సో అన్ని వైద్యాలు ఒక చోట ఉండడం కాదు, అందరు డాక్టర్లు కలిసి పనిచేయాలండి. ఓకే, ఒక పేషెంట్ వస్తే అందరూ డిస్కస్ చేసుకుని ఎందులో దానికి మంచి సొల్యూషన్ ఉందో అది చేయించగలగాలి. అలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. షుగర్కైనా, థైరాయిడ్కైనా, క్యాన్సర్కైనా ఒక శాశ్వత పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా జరగనప్పుడు ఒక డాక్టర్ ఒక దాంట్లో మాస్టర్ చేసి, ఎలోపతియో హోమియోపతియో ఆయుర్వేదంలో మాస్టర్ చేసి మిగతా వైద్యాలు బేసిక్స్ అని తెలుసుకోవాలి. సో ఆ సిస్టంలోనే మిగతా బేసిక్స్ కూడా సిలబస్ పెట్టాలన్నమాట, గవర్నమెంటే చేయాలి. ఒక డాక్టర్ దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యాలు బేసిక్స్ తెలుసుకుంటే ఏం చెప్తాడు, అప్పుడు మంచి సలహా చెప్తాడు. ఇందులో నాకు అవ్వదు, నీకు పలానా దాంట్లో తగ్గుద్ది అని డాక్టర్ చెప్పగలుగుతారు. సో పేషెంట్ తొందరగా దాన్ని డబ్బు తగ్గించుకోగలుగుతారు. ఓకే, వాస్తవంగా ఈ రెండు రావు, ఈ రెండు జరగవు. అంటే ఒక డాక్టరు ఒక దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యాలు నేర్చుకుని నా దగ్గర కాదు ఇంకో వైద్యం తగ్గుద్దని చెప్పడం అనేది ఇప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే వైద్యం కూడా వ్యాపారం అయిపోయిందో ఇప్పుడు ఎవరు కుంపటాలు పెట్టుకున్నారు, ఎవరు కలరు. ఇప్పుడు అది కూడా ఏంటంటే బోల్డ్ ఖర్చు పెట్టి చదువుకుంటారు. 90% రావాలనే కదా, అందుకంటే ఒకటే నేర్చుకుంటారు. సో ఆ రెండు జరగనప్పుడు అంటే ఒక కాంపౌండ్ లో అన్ని వైద్యాలు ఉండి అందరూ కలిసి పనిచేసి ఇది అన్నా రావాలి, ఈ డబ్బులు ఫుల్ స్టాప్ పెట్టాలంటే. లేదా ఒక డాక్టర్ దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యాలు బేసిక్స్ తెలుసుకోవాలి అందరు డాక్టర్లు. తెలుసుకున్నప్పుడు సొల్యూషన్ చెప్పగలుగుతారు, తొందరగా పరిష్కారాలు వస్తాయి, శాస్త్ర పరిష్కారం వస్తుంది. ఈ రెండు రానప్పుడు పేషెంట్ ఎడ్యుకేట్ అవ్వాలి, పబ్లిక్కే అన్ని వైద్యాల మీద బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి సంస్థలు ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా చెప్పే. అంటే ఆయుర్వేదం అంటే ఏంటి, హోమియో అంటే ఏంటి, ఎలోపతి ఏంటి, ఏ సిమ్టమ్స్ ఉంటే దేంట్లోకి వెళ్ళాలి అనేది జనం నేర్చుకున్నారు అనుకో, అప్పుడు ఈ పేషెంట్ డిసైడ్ అవుతారు, నాకు ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి నేను దాని హోమియోకి వెళ్తే మంచిది, అయితే నేను నేచురల్ వెళ్తే మంచిది, అయితే ఆయుర్వేదంకి వెళ్తే మంచిది, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఎలోపతికి వెళ్ళిపోతే మంచిది అని తన డిసైడ్ చేసుకోగలుగుతారు. అది ఇప్పుడు మనం చేసే పని అది. అంటే ఈ భూమి మీద మనిషి బతకాలంటే కోట్ల ఆస్తులున్నా ఏం గ్యారంటీ లేదు. అర్థమైందా? వంట వైద్యం వచ్చేందుకు ఎక్కడ బతికేయగలుగుతారు. వంట వైద్యం వస్తే తన వంట తనకు రావాలి, తన వైద్యం తనకు రావాలి, బేసిక్ అని తెలియాలి. తెలిసినప్పుడు లైఫ్ లీడ్ చేయగలుగుతారు, హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. అదనమాట, ఆ రెండు బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలన్నమాట మనిషి. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతికినా ఏ జబ్బులు లేకుండా హాయిగా బ్రతికితే బతకాలనిపిస్తుంది. ఇప్పుడు అదే ఆ 100 ఏళ్ళు నొప్పులతో జబ్బులతో బ్రతకాలంటే కష్టం అనిపిస్తుంది. అంటే 100 ఏళ్ళు బ్రతకాలని అందరూ అనుకుంటాం, కానీ ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నాం అనేది మన డెసిషన్, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బ్రతకడం అంటే ఒక పాయింట్ చెప్తాను నీకు. పూర్వం మనుషుల యొక్క బ్రతకడం ఆలోచన వేరు, ఇప్పుడు బ్రతకడం ఆలోచన వేరు. ఇప్పుడు ఏంటంటే బతకడం అంటే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలకి నేను ఏదో చేసి పెట్టాలి, వాళ్ళు బాగా అభివృద్ధిలో రావాలి, వాళ్ళ మనవలు బాగుండాలి, మునిమనల దాకా బాగుండాలి అని ఇవాళ కోసం ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిల్లలు అదే ఫైట్ చేస్తున్నారు. సో పూర్వం రివర్స్, కొంతవరకు ఫ్యామిలీ చూసుకుని సెకండ్ థాట్ ఏంటంటే నేను మనిషిగా ఎన్నో జన్మల తర్వాత నేను మనిషిగా పుట్టాను కాబట్టి నా పర్పస్ ఏంటి, మానవ జన్మ వచ్చిందంటే నేనేదో చేయాలి, నేచర్కో దేనికో చేయాలి, నా పర్పస్ ఏంటి అని పర్పస్ ఎత్తుక్కున్నారు అనమాట. ఆ పర్పస్ కోసం పనిచేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆటోమేటిక్ గా బాగుండేది. లాజిక్ అనమాట.
మన పర్పస్ చేస్తాం అనుకో, అందరూ బాగుండాలనుకున్నాం, అందరిలో మనం ఉంటాం, మన ఫ్యామిలీ ఉంటుంది. ఆ థాట్ అప్పుడు ఉండేది, ఇప్పుడు థాట్ డిఫరెంట్ గా ఉంది. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. అసలు మీరు ట్రైబల్ మెడిసిన్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అదే మామూలుగా ఏంటంటే ఆయుర్వేదం నేర్చుకోవాలనుకో, అంటే వైద్యం నేర్చుకోవాలనుకో, బేసిక్గా ఆయుర్వేదం నేర్చుకోవాలనుకో, మన యాక్చువల్గా అనువంశిక వైద్యం ఉంటాం మనకి. మన పూర్వీకుల నుంచి 200-300 ఏళ్ళ నుంచి మనకు వస్తుంది, తాతయ్యల నుంచి వస్తుంది వైద్యం. అందులో అన్ని నేర్చుకుంటాం. మామూలుగా చరకుడు ఏం చెప్తాడంటే, నీకు వైద్యం బాగా రావాలంటే నీకు మొట్టమొదటి గురువు ఎవరంటే పశువులు కాచేవాడు, మేకలు కాచేవాడు నీ గురువు. ముందు ఆడి దగ్గరికి వెళ్ళు, నీకు మొక్కలు చెప్తాడు. నీకు మొక్కలు బాగా తెలిస్తే వైద్యం బాగా, మందులు బాగా చేయగలుగుతావు, మందులు బాగా చేస్తే వైద్యం బాగా చేయగలుగుతావు. అందుకని నీకు 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 వైద్యం రావాలంటే నీకు ఆది గురువు మేకలు కాచేవాడు, ఆవులు కాచేవాడు. ఓకే, అలాగే టైప్స్ వెళ్తే నీకు మొక్కలు నేర్చుకోవడం వస్తుంది. ఎక్కడ విన్నాను నేను, జస్ట్ తాతయ్యలు చెప్తుంటే ఎక్కడ చూసామాట. చూసి అయితే మనం బాగా మొక్కల మీద పట్టు సంపాదిస్తే అనుకున్న మేకలతో తిరిగి ఉండి తర్వాత ట్రైబ్స్ దగ్గర బాగా నాలెడ్జ్ ఉంటుందని అప్పుడు ట్రైబల్ మీదకి వెళ్ళాను. వెళ్ళి ట్రైబ్స్ మీద అలా లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ మెడిసిన్, ఎథనో మెడిసిన్ మీద చాలా వర్క్ చేసి చాలా ప్రొఫెసర్లు, లెక్చరర్లు వాళ్ళతో కూడా ట్రావెల్ చేశాను. తర్వాత నేను ట్రైబల్స్ ఎక్కువ ట్రావెల్ ఒక 30 ఏళ్ళు చేయడం వల్ల కొన్ని మొక్కలు అంటే ఈస్టర్న్ గార్డెన్స్ లో, వెస్టర్న్ గార్డెన్స్ లో ఉన్న మొక్కలు బాగా గుర్తుపడడం, వాటి ప్రాపర్టీస్ తెలుసుకోవడం, ఫార్ములేషన్స్ అలా. మీ మమ్మల్ని కూడా ఫస్ట్ డైరెక్ట్ గా ట్రైబల్స్ తో ఇంటరాక్ట్ అవ్వనిచ్చారు ఫస్ట్. అంటే మీరు కూర్చుని మీరు నేర్పించుకున్న ఫస్ట్ ట్రైబల్స్ తోనే మాట్లాడేది నేర్చుకోమని. మనం లంబసింగ్ అరకు వ్యాలీ ఇలాంటి ఏరియాలకి వెళ్ళినప్పుడు ట్రైబల్ ఏరియాలో తిరుగుతాం అన్నమాట. మీరు వెళ్ళి మాట్లాడడానికి కూడా చెప్పరు, మనంతా మనమే. నేనే వెళ్ళి అడిగినప్పుడు అంటే వాళ్ళు కూడా మన జెన్యూనిటీ చూస్తారు అనమాట. అంటే వీళ్ళకి చెప్తే ఈ నాలెడ్జ్ తో వీడు ఇంకొకటి హెల్ప్ చేస్తాడా, లేకపోతే ఈ నాలెడ్జ్ ని వీడు తప్పుగా వాడతాడా. కానీ నాకు ఎక్కడ ఫ్యాసినేటింగ్ అనిపించింది అంటే వీళ్ళెవరి దగ్గర స్క్రిప్చర్స్ లేవు. అట్లీస్ట్ మన దగ్గర స్క్రిప్చర్స్ ఉన్నాయి మాట్లాడడానికి, వీళ్ళ దగ్గర స్క్రిప్చర్స్ ఉండవు. అడిగితే మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే వనదేవత ఇచ్చిందని చెప్తాను. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఫిజికల్ ప్లేన్ లో ఫిజికల్ బాడీనే చూస్తున్నాము, కానీ వాళ్ళకి ప్లేన్ లో అంటే ఆస్ట్రల్ లెవెల్ లో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అంటే అది చాలా పెద్ద విషయం కదా. అంటే నార్మల్ ట్రైబల్ మెడిసిన్ అంటే ఏదో కొండల్లో కూర్చొని చేస్తున్నారు, కానీ మనుషులు వాళ్ళకి ఎంత దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు అంత వెనక్కి వెళ్ళిపోతారు ఫారెస్ట్ లోకి. వాళ్ళు కలవరు, ఎప్పుడు నమ్మరు. మామూలుగా మనం వెళ్ళి కూర్చున్నా వాళ్ళు నమ్మరు. వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రకృతిని నమ్మినంతగా ఎవరు నమ్మరు. ఒకవేళ మనం బయట వాళ్ళు నమ్మాలి అని వచ్చినప్పుడు తొందర నమ్మరు, చాలా టైం పడుతుంది. ఒకసారి నమ్మేరు అంటే ప్రాణం ఇచ్చేస్తారు, అది మామూలుగా ఉండదు, ఇంత ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఒక దేవతో ఎవరో ఏదో ఒక శక్తి మాకు మమ్మల్ని కాపాడుతుంది, మాకు ఆ నాలెడ్జ్ ఇచ్చింది కాబట్టి అది మేము ధర్మంగా చేయాలి. వాళ్ళకి మనీ థాట్ ఉండదు. 90% పీపుల్, 99% చేసే వాళ్ళందరూ కూడా మనీ థాట్ ఉండదు. వాళ్ళు వారం అంతా ఏదో పని చేసుకుని వారానికి ఒక రోజు ఈ మంది ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటారు, ఏదో చేసేవని ఉంటారు, కానీ డబ్బులు ఉండవు. మెడిసిన్ తెచ్చు ఆ ప్లాంట్ గానీ ఆ వేరు గానీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వెనకాల ఎవరిని తీసుకెళ్లరు, దానికి వాళ్ళకి ముహూర్తాలు ఉంటాయి, వాళ్ళకి టైమింగ్ చూసుకుంటారు. వాళ్ళకి అది కూడా తెలుసు అంటే పలానా చోట మొక్కుందని చెప్పి తెలుసు అంట, తెలిసిపోద్ది. అంటే అంత పెద్ద అడవిలో కరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఆ మొక్కలే వాళ్ళకి చూపిస్తారు. అంత
ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటారు వాళ్ళు. అదేంటంటే ఫిజికల్ ప్లేన్ కన్నా హయ్యర్ ప్లేన్స్ లో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే నేచర్ అనేది బయట ఎక్కడో లేదు, మనలోనే అంటే మనం పార్ట్ అని చెప్పి ఫీల్ అవుతారు అనమాట. కనెక్షన్ ఎందుకు ఉంటారంటే వాళ్ళకి కమర్షియల్ థాట్ ఉండదు. ఎప్పుడైతే కమర్షియల్ థాట్ లేదో మెటీరియలిస్టిక్ ఉండదు, ప్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే ప్యూరిటీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ వేరు, ఆ వ్యక్తి తాలూకు ఫ్రీక్వెన్సీస్ వేరు ఉంటాయి, ఆ అద్భుతాలు చేస్తారు. నన్ను వెళ్ళాం ఎంఎస్సీ పైకి, మరి ఆవిడ ఏం చదువుకుంది? ఏం చదువుకోరు, ఏమీ రాదు, రాయడం కూడా రాదు. కానీ ఎంతమందికో మందిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టడానికి మందిస్తారు. ఆవిడ ఒక మాట చెప్పింది చూసా, ఒక మొక్క ఉంది నువ్వు పూజ చేస్తుంది, ఒక మొక్కనే పూజ చేస్తుంది. ఏముంది, ముందు ఈ మొక్క పుట్టింది, దేవుడు ఇచ్చాడు మొక్క, ఈ మొక్క పుట్టాక ఈ ఊరు వచ్చింది, మొక్కలో దేవుడు వచ్చాడు, ఆ తర్వాత ఊరు వచ్చింది అంది. ఈ మొక్క నుంచి ఊరు మొదలైంది, ఆ గుంపుల్లో ఉండే వాళ్ళు ఆ అమ్మవారు అక్కడికి వచ్చిన చోట నుంచి ఊరు స్టార్ట్ చేసుకుంటారు. రాండమ్ గా ఉండదు, వాళ్ళు కొన్ని మొక్కలు ఉంటేనే ఊరు పెట్టుకుంటారు. అవును, అంతా మనం అనుకుంటాం గానీ వీళ్ళు ఏదో పిచ్చోళ్ళు చేస్తారు, వేలు కట్టుకోమంటారు, ఏదో ఇదైపోద్ది అంటారు కానీ వాళ్ళు చేసినవి వర్క్ అయినాయి కదా. అదంతా స్పిరిచువల్ సైన్స్, ఇంకా వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ సైన్స్ లో ఉన్నారు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో మనకి స్పిరిచువల్ సైన్స్ విడగొట్టేశారు. విడగొట్టేయడంతో మనకి కర్మ సిద్ధాంతం పోయి ఫిజికల్ మ్యాటర్ లో వచ్చేసాం. ఇప్పుడు కూడా మనం ఈ బాడీకి ప్యాచ్ వర్క్లు చేసుకుంటున్నాం, ఎప్పుడు తగ్గితే తగ్గదు. ఓకే డాడీ, సో చాలా డీపర్ కాన్వర్సేషన్స్ చేసాము, కానీ మన ఇద్దరం కూర్చుంటే ఇంకా వెళ్ళిపోతాం మనం, మాట్లాడచ్చు. సో అవన్నీ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో కవర్ చేసుకుందాం. కంక్లూజన్ లాస్ట్ లో అసలు మీ మోటో ఏంటి, మీరు ఒక కంక్లూజన్ చెప్పండి. అలాగే అసలు మీ డ్రీమ్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? డ్రీమ్ ఏమి ఉండదు, ప్రతి మనిషి ఒక పర్పస్ కోసం వస్తాడు భూమి మీదకి. మన జన్మ ఎన్నో జన్మల తర్వాత దాటి 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 ఇవి వస్తాం. వచ్చాక ఎందుకు వస్తాం అంటే పర్పస్ ఉంటుంది అన్నమాట, ఏదో పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఎప్పుడు దాకా గుర్తుంటుందంటే మనం పుట్టడమే, మదర్ని ఫాదర్ని మనమే ట్యూన్ చేసుకుంటాం, పైన ట్యూన్ చేసుకుని వస్తాం. వచ్చిన తర్వాత మనకి పాకే వయసు వరకు మనకు గుర్తుంటది. కొంచెం వచ్చేటప్పటికి మనం ఏదైనా బొమ్మలకి ఎత్తున్నాం అనుకో, ఇంకేం తెలియదు కొడతారు కదా, అక్కడ పోద్దాం ఫీజు, ఎందుకు వచ్చా మర్చిపోతాం, ఆ పర్పస్ మర్చిపోయి ఈ మాయలో పడిపోతాం, ఇక ఈ గోల్లో ఉంటాం. మళ్ళీ ఎప్పుడో ఏ గురువో ఏదో ఎప్పుడో ఒకప్పుడు మనకి జ్ఞానోదయం అయినప్పుడు మన పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాం, ఏదో చేయాలి, అయితే బాగా దెబ్బలు తినేసి బాగా లాస్ అయిపోయి బాగా స్ట్రగుల్ అయిపోయినప్పుడు అసలు ఏంటి మనిషి జన్మ అని ఏదో అన్నప్పుడు, ఏదో మంచి బుక్ గురువును మంచి బుక్ చదివినప్పుడు అప్పుడు థాట్ ప్రాసెస్ మొదలవుద్దాం, మన పర్పస్ ఏదో ఉందో వచ్చామని. అలాగే ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది, పర్పస్ ఎత్తుకోవాలి ముందు, ఎత్తుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. రెండు, మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే నాకు తెలిసిన పద్ధతి ఒకటే, దినచర్య బాగుండాలి, రుచిచర్య బాగుండాలి. ఈ రెండింటితో పాటు వంట వైద్యం దాన్ని నేర్చుకోవాలి. ప్రతి మనిషికి వంట వైద్యం స్కిల్స్ ఉండాలి. మనకి భారతదేశంలో 64 కళలు, మనందరం క్రియేటర్స్మే. ఇండియన్ డిఎన్ఏ క్రియేటర్, ఎవరు అర్థం కాదు. ఓకే, ఈ రెండు ముందు స్కిల్స్ ఉంటే ఎక్కడైనా బతికేసాను. అంటే ముందు ఆరోగ్యంగా బతకచ్చు. ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మీద బాగా కొట్టే మనం బాగా కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా కాన్షియస్, హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. మనకి పెరిగిపోయి తప్పులు చేస్తున్నాం. అలా కాకుండా ఏంటంటే ఉన్నది మనం ఏం చేసినా, మనం ఇప్పుడు ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా హెల్త్ గురించి, అది పూర్వం మన తాత, అమ్మమ్మ, అమ్మ అలాంటివి చేశారా లేదా, అవి చేస్తే వాస్తవం, అది మనం తెలుసుకోవాలి. రెండు ఏంటంటే ఫస్ట్ మొత్తం మార్పు రావాలంటే రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్, విద్య, వైద్యం, ఆహారం, వ్యాపారం కాకూడదు. మళ్ళీ మాది డివైన్ సర్వీస్ గా ఎప్పుడైతే మళ్ళీ మౌల్డ్ అవుతుందో అప్పుడు ఈ వ్యవస్థ బాగుంటుంది.
సో మనిషి హాయిగా ఉంటాడు, పర్పస్ ఏంటి ఎత్తుక్కుంటాడు, ఆ పర్పస్ కోసం వచ్చి ఇక్కడ జన్మధాన్యం చేసుకుని విముక్తులు అవుతారు అనమాట. ఓకే, ఇంకేమైనా విషయాలు ఉంటే నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. అసలు నాకు డౌట్ పొద్దు నుంచి చాలా ప్రాక్టీస్ షెడ్యూల్ లో ఉన్నాం, అది అవుతుందా అవదా. వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఓకే, నమస్కారం.